Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో ఒరాకిల్ కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కు సంబంధించినటువంటివి ఇక్కడ క్లారిఫికేషన్స్ ను ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వి డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్ ఒరాకిల్ అనేటువంటిది ఎస్క్యూఎల్ ఏంటి అనేటువంటి దాని గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. అండ్ తర్వాత ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్. సో విచ్ డేటాబేస్ ఈజ్ రైట్ ఫర్ యూ? ఇక్కడ ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్. సో మరి ఈ రెండిట్లో మనం దేన్ని చూజ్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఓకేనా డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to know the difference between the SQL and no SQL. Then automatically, okay, na, we can get which database is right for our business అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాం. And here SQL is nothing but structured query language. Okay, na, అంటే that means here the SQL is mainly used to implement the relational databases. Relational database is nothing but the data which is in the form of table. టేబుల్ ఫామ్ లో ఉండేటువంటి డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం టేబుల్ ఫార్మాట్ మీన్స్ వాట్ అండి? ద డేటా రిప్రజెంటెడ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ లో డేటాను రిప్రజెంట్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాం? ఎస్క్యూఎల్ ని యూజ్ చేస్తున్నాం. ఎస్ఐడి స్టూడెంట్ అనుకుంటే స్టూడెంట్ ఐడి, ఈ టేబుల్ అనేటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, లైక్ దిస్ స్టూడెంట్ టేబుల్. ఈ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను డిఫైన్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? ఎస్క్యూఎల్ ని యూజ్ చేస్తున్నాం. అదే చెప్తుంది ఇక్కడ. ఓకేనా? ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ is a programming language with the traditional approach that allow relational is nothing but here the tabular form. Those kind of data is easy to అనలైజ్. అంటే ఇక్కడ నీకు డేటా అనేటువంటిది ఎట్లా ఉంటుంది? రోస్ గా అండ్ కాలమ్స్ గా అవైలబుల్ గా ఉంటుంది. We can easy to analyze the data, we can easily retrieve the data, we can easily update the data, we can easily manage the data which is in the form of table. So to implement those kind of data, here we are using SQL, structured query language. And next one is NoSQL అని చెప్తున్నాం. NoSQL is nothing but okay na, here NoSQL which stands for not only SQL or లేదంటే here okay na, non-relational approach. Non-relational అంటే there is a not in the form of table. ఓకేనా? సో దీన్ని ఏమని చెప్తున్నాం? అన్స్ట్రక్చర్డ్ ఆర్ లేదంటే డైనమిక్ డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం NoSQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్క్యూఎల్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అన్స్ట్రక్చర్డ్ ఆర్ లేదంటే నాన్ రిలేషనల్ అప్రోచ్ లో ఉండేటువంటి డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఓకేనా NoSQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ see here some differences. SQL databases are relational and NoSQL databases are non-relational. అంటే ఇక్కడ టేబుల్ ఫార్మాట్ లో డేటా ఉండదు. ఒకవేళ టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది లేదు అంటే ఇట్ ఈస్ కాంప్లెక్సిటీ టు ఇంప్లిమెంట్ ద ఓకేనా డేటాబేస్. అంటే ఇఫ్ యూ వాంట్ ఓకేనా ఒక కస్టమర్ అనేటువంటిది వచ్చి ఒక పార్ట్ ఆఫ్ ది డేటా అనేటువంటి దాన్ని ఓకేనా రిట్రైవ్ చేయమన్నప్పుడు మనకు సంథింగ్ ఈజ్ కాంప్లెక్సిటీ.
ఒకవేళ నీకు అదే డేటా అనేటువంటిది టేబులర్ ఫార్మాట్ లో ఉంటే నువ్వేం చేస్తావు, ఆ పర్టికులర్ ఐటమ్ అనేటువంటి దాన్ని పిక్ చేసుకోవడం అనేటువంటిది ఈజీ. టేబులర్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటా, ఈ పర్టికులర్ సెల్ అనేటువంటి దాన్ని మనము డిస్ప్లే చేసుకోవచ్చు, లేదంటే ఈ పర్టికులర్ కాలమ్ ను డిస్ప్లే చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ రో అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ లో పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాం. And NoSQL database have the dynamic schema for unstructured data అని చెప్తున్నాం. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఒక ఫైల్ ఫార్మాట్, ఒక ప్యాసేజ్ లో ఉండేటువంటి, ఒక పారాగ్రాఫ్ లో ఉండేటువంటి డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ NoSQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఓకేనా డేటాబేసెస్ ఆర్ వర్టికల్లీ స్కేలబుల్ and NoSQL is horizontally scalable, and here SQL is the table based. Here the example of table based like this. NoSQL is a document or లేదంటే ఒక కీ వాల్యూ or లేదంటే ఒక గ్రాఫ్ అండ్ or లేదంటే ఒక ట్రీ స్ట్రక్చర్ లో డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఒక గ్రాఫ్ లో డేటాను ఇంప్లిమెంట్ చేయడం కోసం NoSQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ హియర్ ద ఓకేనా SQL database are better for multi-row transactions, and NoSQL is better for అన్స్ట్రక్చర్డ్ కు నీకు దేని యూజ్ చేయమని అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేటువంటిది లేదు నీ డేటాకు అనుకున్నప్పుడు ఓకేనా గో ఫర్ ఓకేనా NoSQL. కానీ ఈజీగా ఒక క్లయింట్ కు అర్థం కావాలి అనుకున్నప్పుడు నీకు దేన్ని యూజ్ చేయాలి ఇక్కడ, ఓకేనా SQL అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి అని చెప్తున్నా. ఓకే, సో ఇది ఓకేనా NoSQL అండ్ SQL అనేటువంటి దానికి స్మాల్ డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ ఈ ఒరాకిల్ కు సంబంధించినటువంటి బ్యాచ్ అయితే మనం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL విత్ ఒరాకిల్ అనేటువంటిది, ఈ SQL తో పాటు PLSQL కూడా ఇక్కడ మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకేనా ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా కోర్స్ సిలబస్ అనేటువంటిది ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ అనేటువంటి వాటిని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా ఇక్కడ 12 చాప్టర్స్ అనేటువంటివి SQL రిలేటెడ్ కాన్సెప్ట్స్, అండ్ ఆఫ్టర్ దట్ PLSQL రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఓకేనా ఈ డేటా బేస్ అండ్ ఇక్కడ ఉండేటువంటి SQL అనేటువంటిది నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా నేర్చుకో. ఇట్ మే బి జావా, ఇట్ మే బి పైథాన్, ఆర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. The ultimate goal is to store the data in a database. మరి టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ అన్నప్పుడు మనకి ఏం తెలిసి ఉండాలి, ఆ డేటాబేస్ లో డేటాబేస్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ database is going to implement how the okay data is retrieved. So those things we should know. నువ్వు ఏ ఇంటర్వ్యూ కన్నా పో డేటాబేస్ మీద క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. ఎందుకండి అంటే ద అల్టిమేట్ గోల్ ఈజ్ ద ఫైనల్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ అండ్ టు జనరేట్ ద రిపోర్ట్స్ అండ్ టు టేక్ ద డెసిషన్స్. సో ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటదండి అంటే డేటా మీద డిపెండ్ అయి ఉంటది. ఆ డేటాను మేనేజ్ చేయడం కోసం నీకు ఏం కావాలి అండి అంటే ఇక్కడ డేటా బేస్ అనేటువంటిది అవసరం. సో ఈ కోర్స్ అనేటువంటిది మనం లైవ్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఓకేనా యూజ్ దిస్ ఆపర్చునిటీ, ఓకేనా అండ్ ఇంప్రూవ్ యువర్ database skills. Thank you and I wish you all the best.